అక్కడ చిన్న పిల్లలు ఆడినట్టు ఆడిండ్రు. ఇక్కడ మళ్ళీ చూడండి ఈ విధంగా అయితే ఆడుతున్నారు. చిన్న పిల్లల కన్నా దారుణంగా ఉన్నారు ఇల్లే అనిపించింది. చూడండి అక్కడ చుట్టూరు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. కాకలేస్తున్నారు పెద్ద పెద్దగా. చూడండి ఎలా జారుకుంటూ వచ్చారో. ఒక పక్క ఉయ్యాల ఉంది. ఉయ్యాల్లో కూడా ఈ విధంగానే అయితే ఆడుకుంటున్నారు చూడండి. చూడండి వీళ్ళు చూడండి మరీ దారుణంగా చిన్నపిల్లలు ఆడినట్టు ఆడుతున్నారు. అది చూడ స్లిప్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇది కూడా ఆడారు అక్క వాళ్ళు. చూడండి కాసేపు వీళ్ళకు చిన్నతనం గుర్తుకొచ్చింది. కాసేపు చాలా అంటే చాలా పాపం చిన్నప్పుడు మనం ఎలా ఆడుకున్నామో అన్నీ అయితే గుర్తు తెచ్చుకొని ఎంత బాగా ఆడుతున్నారు చూడండి. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. వయసుతో సంబంధం లేదు, మేము చిన్నపిల్లలం అన్నట్టు ఆడుతున్నారు. చూడండి ఎలా ఎలా ఆడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే ఇక్కడ ఉయ్యాల ఉంది. ఇక్కడ ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి చిన్నపిల్లల పార్కులో. ఇవన్నీ అయితే వీళ్ళు ఆడారు. చూడండి మాడపడుచు ఎలా ఆడుతుందో. ఈ విధంగా అయితే అందరు ఆడుకున్నారు. ఇక్కడ మళ్ళీ అవి గేమ్స్ అయిపోయింది కాక మళ్ళీ ఉయ్యాలలోకి వచ్చి ఉయ్యాల కూడా ఈ విధంగా అయితే గేమ్స్ ఆడారు. చూడండి పోటీలు పడి ఆడుతున్నారు. చూడండి ఈ విధంగా అయితే ఆడారు. చూడండి అందరు కలిసి గ్రూప్ ఫోటో లాగా అయితే దిగారు. తర్వాత ఇంకా లంచ్ టైం అయింది. ఇలా తెచ్చిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకొని అందరం షేర్ చేసుకొని ఇలా తిన్నాము. చాలా బాగా సరదాగా అయితే సాగింది. ఇక్కడ కింద మ్యాట్లు వేసుకొని అందరం ఇలా రౌండ్ కూర్చొని ఇలా తిన్నాము. అందరం తెచ్చిన అన్నీ ఇలా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే తినేసాము. తిన్న తర్వాత మళ్ళీ ఇలా గేమ్స్ అయితే ఆడుకున్నాము కొంచెంసేపు. చూడండి మా తాత ఉత్తరం అనే గేమ్ అయితే రౌండ్ అప్ చేసి గేమ్ ఆడారు. ఒక్కొక్కరు అయితే లేలేకపోయారు. అసలు చేతగాలే వాళ్ళకి లేరానికి కింద కూర్చుంటే. అది చూడండి ఎంత నిదానంగా లేస్తారో. చూడండి ఈ విధంగా అయితే కొన్ని గేమ్స్ కూడా అయితే ఆడారు. చూడండి చాలా అంటే చాలా టైం తీసుకున్నారు, లేలేకపోతున్నారు. అది చూడండి ఒకరి మించి ఒకరైతే వేసుకున్నారు. ఈ విధంగా అయితే గేమ్స్ అన్నీ అయితే తిన్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఆడుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము. ఎందుకంటే పిల్లలకు స్కూల్ టైం అవుతుంది వస్తారని. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను కంపల్సరీగా అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. అలానే మీకు ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ రూపంలో చెప్పండి. కంపల్సరీగా ఒక లైక్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి. ఎంతో కొంత అంటే నేను పెట్టిన వీడియోలలో ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఫస్ట్ వీడియో కూడా పెట్టాను. 2 వీడియోలు అయితే చూడండి. ఆ వీడియో ఈ వీడియో మీరు కూడా ఇంకా వెళ్ళకపోతే ఈ కార్తీక మాసం నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు ఉంది మనకు. డిసెంబర్ 2 వరకు కంపల్సరీగా అయితే మీరు కూడా వనభోజనాలకు అనేది మీ ఫ్రెండ్స్ తోటి ఇలా వెళ్ళి రండి. వెళ్ళిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ తోటి అనుభవం ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేశారన్నది కూడా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చూడండి మేము ఈ విధంగా అయితే చిన్నపిల్లలాగా అయితే సరదాగా అయితే ఎంజాయ్ చేసేస్తే వచ్చాము. మీరు కూడా వెళ్ళి రండి. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే గిన ఖచ్చితంగా ఆ శివయ్య ఆశీర్వాదం అందరిపైన ఉండాలి ఈ కార్తీక మాసంలో అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు అందరికీ నమస్తే అండి. కంపల్సరీగా చెప్తున్నాను అనుకోకుండా కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్.